మాటలు ఆత్మీయ జీవమై ఉన్నది. కానీ చూడండి, మీలో అంటే ఆయన వాక్యం విన్నవారిలో ఎలా ఉన్నారు? మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఇప్పుడు క్లియర్గా చెప్పేసి యేసుప్రభు వారు, మీలో ఎవరున్నారు? ఇప్పుడు నేను విశ్వాసాన్ని కలిగించే వర్తమానం ఇస్తున్నాను, ఆత్మ సంబంధమైన మాటలే చెబుతున్నాను, జీవము గల వాక్యనే ఇస్తున్నాను. కానీ మీలో ఎవరున్నారంటే రెండు గుంపులు ఉన్నాయి ఇక్కడ. విశ్వసించేవారు ఉన్నారు, విశ్వసింపని వారు ఉన్నారు. వాక్యానికి ఎదురు తిరిగేవారు ఉన్నారు, వాక్యాన్ని నమ్మేవారు ఉన్నారు. భయపడకూడదు ఎవరికి, అంతేనా? చంపేస్తానంటారు, బెదిరించేస్తారు, ఇక్కడ ఆపేయండి అంటారు, ఇక్కడ పెట్టొద్దు అంటారు. వేటికి మనం భయపడకూడదు. ఎందుకు? జీవింపజేసేదాన్ని మనం నమ్మాము, అంతేనా? మీరు శరీరాన్ని, దేహాన్ని చంపేవాడిని భయపడకండి. ఎవరికి భయపడాలి? ఆత్మను, దేహమును చంపువానికి